श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये। ओम सर्वेभ्यो देवेभ्यो ऋषिभ्यो गुरुभ्यो महेभ्यो ब्राह्मणेभ्यो पितृभ्यो नमो नमः। మహాలక్ష్మి మహాకాళి మహాగౌరి మహాసరస్వతి నమో నమః। యాదగిరిగుట్టలో నూతనంగా సర్వాంగ సుందరంగా నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం। శ్రీ లక్ష్మీనరసింహస్వామిని నమో నమః। శ్రీపాద శ్రీవల్లభ జాతక గురి బల సిద్ధివ్రతం ఆచరించి మీ జాతకంలో గల రకరకాల సమస్త దోషాలను నివారించుకోండి। ఈ వ్రతం ఆచరించడం ద్వారా మీ జాతకంలో గురుబలం పెంచుకుని సర్వత్రా విజయం సాధించండి। సమస్యల నుండి విముక్తిని పొంది అభివృద్ధి పదంలో పయనించండి। దత్తభక్తులారా, గత భాగంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి ఉపనయనం చూసి ధరించాం। ఈ భాగంలో చెంచులక్ష్మి నరసింహస్వామివారిల కళ్యాణం చూసి సర్వశుభాలు పొందండి। శ్రీ దత్తాత్రేయ స్వామి అల్ప సంతోషి। శ్రీ దత్తాత్రేయుని పేరున ఎవరికైనా యోగ్యుడైన వానికి అన్నం పెట్టిన యెడల అన్నదాతకు విశేష ఫలము కలుగును। అన్నసారంలోని కొంత భాగము మనస్సుగా మారును। అన్నదాత యొక్క మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, శరీరము మంగళప్రదమైన స్పందనలతో నిండును। తద్వారా అతనికి సృష్టిలోని అన్ని పదార్థములను సమృద్ధిగా ఆకర్షించే శక్తి కలుగును। అట్టి వస్తు సమృద్ధియే లక్ష్మీ కటాక్షం। సత్పురుషులకు భోజనం పెట్టుట వలన సాధకుని యొక్క ఆయువు అభివృద్ధి చెందును। అట్టి సాధకునికి మరికొన్ని సంవత్సరాల వరకు సరిపడా అన్నరాశి అవ్యక్తంగా లభించును। సత్పురుషులు సంతుష్టులైనప్పుడు శాంతి, పుష్టి, తుష్టి, ఐశ్వర్యము, భోగమోక్షములు వంటి స్పందనలన్నీ అన్నదాత యందు అవ్యక్తంగా ఉద్భవించును। ఇదే సత్పురుషులకు చేసిన అన్నదాన ఫలితముగా చెప్పబడుతున్నది। ఒకరోజు నరసింహవర్మ శ్రీపాదుల వారి ఇంటికి వచ్చి శ్రీపాదుల వారితో, శ్రీపాద, ఈ పక్క గ్రామంలో నాకు పొట్ల కొలది భూములున్నాయి। ఆ భూములలో నేను రకరకాల పుష్పములు, కూరగాయలు పండిస్తాను। విచిత్రం ఏమిటంటే మా భూములలో అన్ని కూరగాయలు బాగా పండుతాయి, కానీ బీరకాయ పాదులు మాత్రం చాలా అరుదుగా పుష్పిస్తాయి। అసలు బీరకాయలే పాదులకు కాయవు। ఒకవేళ అక్కడక్కడ కొన్ని బీరపిందులు వచ్చినా కొన్ని ఎండిపోయి నేలరాలిపోతూ ఉంటాయి। కొన్ని బీరకాయలు శుష్కించిపోయి సన్నగా ఉంటాయి। ఏదైనా బీరకాయ పెరిగి పెద్దదై సంపూర్ణ బీరకాయగా రూపుదిద్దుకుంటే ఆ బీరకాయ విపరీతమైన చేదుగా ఉంటుంది। ఈ కారణంగా మేము ఈ బీర పంటలో ఎంతో నష్టపోతున్నాం। శ్రీపాద, నీవు దత్తాత్రేయ స్వామివారి అవతార పురుషుడవు, అద్వితీయమైన మహిమ గలవాడు। కాబట్టి నీవు నాతో మా పొలంలోకి వచ్చి నీ దివ్య పవిత్ర పాదమును మా భూమిలో పెట్టినచో అక్కడ భూమిలో ఏమైనా అరిష్టాలు, దుష్ట ప్రకంపనలు ఉంటే పోతాయి। మా భూములు సస్య శ్యామలముగా మారి రకరకాల కాయగూరల పంటలు పండి పూదోట్లు విరివిగా పూసి మాకు మంచి దిగుబడినిస్తాయి। అందువల్ల నీవు నాతో పాటు వచ్చి నా భూములను సందర్శించి నా భూముల్లో నీ పవిత్ర పాదం పెట్టాలని నా కోరికగా ఉన్నది। ఈ తాత మాటను మన్నించి నా వెంట నా భూముల వద్దకు రమ్ము నాయనా అంటూ వర్మ శ్రీపాదుల వారితో అన్నాడు। అంత శ్రీపాదుల వారు ప్రసన్న వదనముతో, తాత, మా ఇంటిలోని వారందరికీ బీరకాయ పప్పు అంటే ఎంతో ఇష్టం। ఆ కూర నాకు కూడా మా ఇంట్లో వారితో పాటు ఇష్టమే। కాబట్టి నీ భూముల వద్దకు మనం ఇప్పుడే వెళ్లి వద్దామని శ్రీపాదుల వారు వర్మతో అన్నారు। అంత వర్మ ఒక జోడు గుర్రాల బండిని తెచ్చి శ్రీపాదుల వారి ఇంటి ముందు నిలిపాడు। ఆ బండిలో శ్రీపాదుల వారిని ఎక్కించుకుని వర్మ తన భూముల వైపు పయనమయ్యాడు। శ్రీపాదుల వారు బండిలో నుండి పంట భూములు, చెరువుల వంటి ప్రకృతి అందాలను, పచ్చని పైర్లను తిలకిస్తూ కొంతసేపటికి వర్మ భూముల వద్దకు చేరుకున్నారు। పిమ్మట శ్రీపాదుల వారు వర్మ బండి దిగారు। శ్రీపాదుల వారిని వర్మ తన భూముల్లోనికి తీసుకుని వెళ్లాడు। వర్మగారి భూముల్లో అనేక పూల, పండ్ల, కూరగాయల మొక్కలు, రకరకాల చెట్లు ఉన్నాయి। ఆ ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని చూచి శ్రీపాదుల వారు ఎంతో ఆనందించారు। అటుపై వర్మ ముందుగా శ్రీపాదుల వారిని తన బీరకాయల తోట వద్దకు తీసుకుని వెళ్లాడు। ఆ బీర తోటలో చిక్కి శల్యమైన బీరకాయలను, ఎండి క్రింద రాలిపోయిన బీరకాయలను, కొన్ని పూర్తి రూపాన్ని దిద్దుకున్న బీరకాయలను శ్రీపాదుల వారు పరికించారు। వర్మ శ్రీపాదుల వారితో, ఈ బీరకాయ పాదు తోట తప్ప మిగిలిన కూరగాయలు అనగా సొరకాయ,
కాకర, వంకాయ లాంటి తోటలన్నీ ఏపుగా పెరుగుతూ బాగానే ఉన్నాయి. అలాగే పూల తోటలు కూడా బాగానే ఉన్నాయి. ఈ బీరకాయల తోట ఒక్కటే ఇలా ఎందుకుందో అర్థమొకట్లేదు అని వర్మగారు శ్రీపాదుల వారితో అన్నారు. అంత శ్రీపాదుల వారు, తాత, నేను ఒక్కడినే నీ భూముల్లో గల కూరగాయలు, పూల తోటలు చూసి ఈ ప్రాంతమంతా తిరిగి వస్తాను. అప్పుడు మనకు ఈ పరిస్థితికి గల కారణం తెలుస్తుంది అని శ్రీపాదుల వారు వర్మతో అన్నారు. పిమ్మట శ్రీపాదుల వారు వర్మగారు భూములయందు ఏకాంతంగా వ్యవహరించిరి. ముందుగా శ్రీపాదుల వారు వంకాయలు, సొరకాయ పాదులు గల ప్రదేశాలకు వెళ్లి చూశారు. అవన్నీ బాగానే ఉన్నాయి. ఆ తర్వాత ఆ ప్రక్కగా గల పండ్ల తోటలను శ్రీపాదుల వారు పరిశీలించారు. వివిధ రకాల పళ్ళు, బత్తాయి చెట్లను కూడా చూశారు. అవి కూడా పుష్కలంగా పండ్లను అందిస్తున్నాయి. ఆ చెట్లన్నీ పండ్లతో నిండియుండి శ్రీపాదుల వారి కనులకు విందు చేశాయి. అటుపై శ్రీపాదుల వారు వర్మగారి గోవులు ఉండే ప్రదేశానికి వెళ్లారు. తెల్లటి గోవులన్నీ పచ్చిక మైదానంలో గడ్డి మేట వర్మగారు చేసే గో సంరక్షణ కళ్ళారా చూసి ఎంతో సంతోషించారు. అక్కడి నుండి శ్రీపాదుల వారు పూలవనం వైపుగా వెళ్లారు. ఈ పూలవనం ఆ ఎండిపోతున్న బీరపాదుల పక్కగా ఉంది. శ్రీపాదుల వారు పూలవనంలో ప్రవేశించగానే శ్రీపాదుల వారి మనోనేత్రానికి ఆ ప్రాంతంలో గతంలో దత్తుని దర్శనం కోరుతూ తపస్సు చేసిన ఒక దత్తోపాసకుడు అదృశ్యంగా కనిపించాడు. దత్తస్వరూపుడైన శ్రీపాదుని దర్శనం కాగానే ఆ దత్తోపాసకుడు ఆత్మస్వరూపంతో శ్రీపాదుల వారికి నమస్కరించి అంతర్ధానమయ్యాడు. ఆ ప్రాంతమంతా గతంలో దత్త ఉపాసకుని ఆశ్రమ ప్రాంతమై ఉంటుందని, ఆ భూమి అందువల్లే నిస్సారవంతమైనదని శ్రీపాదుల వారు భావించారు. శ్రీపాదుల వారు ఆ పూదోటలో కొంత ముందుకు వెళ్లి భూమాతను స్మరించారు. అంత భూమాత శ్రీ మహావిష్ణు స్వరూపుడైన శ్రీపాదుల వారి ఎదుట సాక్షాత్కరించి నమస్కరించింది. అమ్మా భూమాత, నిస్సారంగా పడియున్న ఈ ప్రాంత భూమిని సారవంతము చేయి తల్లి అని శ్రీపాదుల వారు భూమాతతో అన్నారు. అంత భూమాత, శ్రీపాద, ఈ పవిత్ర భూమి సాక్షాత్తు దత్తుడవైన నీ పాదస్పర్శ కోసం తపిస్తున్నది. ఈ భూమి తన అంతరంగమును నీకు ఈ చేదు బీరకాయల రూపంలో వ్యక్తం చేసి తద్వారా నీ పాదస్పర్శకై ఒక ప్రణాళిక రూపొందించి నిన్ను ఇక్కడికి రప్పించినది అని తెలిపింది. ఇంకా శ్రీపాదస్వామి, ఈ క్షణం నుండి నిస్సారవంతమైన ఈ భూమి ఎంతో సారవంతమై రుచికరమైన కాయగూరలను అందిస్తుందని శ్రీపాదుల వారికి తెలిపి భూమాత అదృశ్యమైంది. ఇంతలో శ్రీపాదుల వారి వద్దకు వర్మగారు వచ్చి, శ్రీపాద, మా భూములన్నీ చూచావా, ఎలా ఉన్నాయని అడిగారు. అంత శ్రీపాదుల వారు, తాత, నీ భూముల్లో అన్ని ప్రదేశాలు బాగున్నాయి. ఈ బీరకాయలు పండే భూప్రాంతంలో గతంలో దత్తోపాసకుడు దత్తదర్శనం కోసం తపిస్తూ తపమాచరించాడు. ఈనాడు ఈ భూమిలో నా పాదస్పర్శతో అతని కోరిక నెరవేరింది. ఈ పవిత్ర భూమాత కూడా సాక్షాత్తు దత్తుడినైన నా పాదస్పర్శ కోసం తపన పడుచున్నది. తన తపనను నీకు ఈ నిస్సారవంతమైన భూమి రూపంలో వ్యక్తీకరించింది. ఈనాటికి ఈ నేల తల్లి కోరిక నెరవేరింది. నా పాదస్పర్శ తగిలిన ఈ భూమితత్వంలో ఈ క్షణం నుండి పూర్తిగా మార్పు వచ్చును. ఈనాటి నుండి ఈ భూమాత మంచి రుచిగల బీరకాయలను మనకు అందించును. తాత, నీవు నిర్భయముగా మా ఇంటికి ఇక్కడ పండిన బీరకాయలను పంపము. నేను కూడా మా ఇంట్లో అందరితో పాటు రుచికరమైన బీరకాయ పప్పు వంటకము భుజించి ఆనందిస్తానని నవ్వుతూ శ్రీపాదుల వారు వర్మగారితో అన్నారు. కొంత సమయం తర్వాత వర్మగారు బీరతోటలోకి వెళ్లి ఒక బీరకాయను కోసి తెచ్చారు. వర్మగారు ఆ బీరకాయను విరిచి రుచి చూడగా ఆ బీరకాయ ఎంతో తీయగా ఉంది. ఈ అనూహ్య మార్పుతో వర్మగారు ఎంతగానో ఆశ్చర్యపడ్డారు. అంత వర్మగారు, శ్రీపాద, ప్రత్యక్ష దత్త స్వరూపుడు అయిన నీకు అసాధ్యమైన కార్యమేమున్నది? నీ లీలలు అమోఘము తండ్రి. నీ సాన్నిహిత్యము మా పూర్వజన్మ ఫలము. నన్ను నిమిత్తమాత్రం చేసుకుని నీ పదస్పర్శకై భూమాత నిన్ను ఇక్కడకు రప్పించుకున్నది అని వర్మగారు శ్రీపాదుల వారితో అన్నారు. ఇంతలో కొంతమంది చెంచు జాతికి చెందిన వృద్ధులు, యువతి యువకులు ఆ ప్రాంతంలో సంచరిస్తూ శ్రీపాదుల వారిని చూచి వర్మగారి భూముల వద్దకు వచ్చిరి. ఆ చెంచులందరూ శ్రీపాదుల వారిని చూచి నమస్కరించిరి. అప్పుడు శ్రీపాదుల వారు వర్మగారిని చూచి, తాత, ఈ చెంచు యువతి యువకులందరూ పూర్వకాలమున మహావిష్ణువు యొక్క అవతారమైన నరసింహస్వామి వారి అవతారము యొక్క అంశగలవారు. వీరందరూ మహాలక్ష్మిని తమ తోబుట్టుగా భావించి చెంచు లక్ష్మి అనే పేరుతో పిలుస్తూ ఆరాధిస్తారు. నీవు నరసింహస్వామి వారి భక్తులు గదా, నీవు వీరిని ఆశ్రయించినచో నీకు ఇక్కడే వీరు నరసింహస్వామి వారి దర్శనము కలిగించగలరు అని శ్రీపాదుల వారు నరసింహవరంతో అన్నారు.
శ్రీపాదుల వారు తన ఆట పట్టిస్తున్నారని, ఇంతలోనే నరసింహస్వామి దర్శనం అవుతుందా ఏమిటి, ఈ మాట నిజమేనా అని వర్మ అనుకున్నాడు. అంత శ్రీపాదుల వారు ఆ చెంచు యువత యువకులను చూచి, ఓ చెంచులారా, మీరు మీ కులస్త్రీ అయిన చెంచులక్ష్మిపై మరలుగొన్న నరసింహదేవుని ఎప్పుడైనా చూశారా? ఆ నరసింహదేవుని జాడ ఏమైనా మీకు తెలుసా? ఆ నరసింహదేవుని జాడ మీకు తెలిస్తే నాకు చెప్పండి అని శ్రీపాదుల వారు ఆ చెంచు జాతి వారితో అన్నారు. అంతా ఆ చెంచు యువత యువకులు, దొరా, నరసింహస్వామి అంటే సింహపుతల మనిషి శరీరం గల వ్యక్తియేనా అని శ్రీపాదుల వారిని అడిగారు. అంత శ్రీపాదుల వారు, అవును, అతడే, మీకు ఎరుక అని చెంచువారిని ప్రశ్నించారు. అంతా చెంచులు, దొరా, ఒకరోజు ఆ సింహపుతల మనుష్య శరీరం గల వ్యక్తి ఎంతో ఉగ్ర స్వరూపంతో సింహంలా అరుస్తూ మా గూడెంలోకి వచ్చాడు. ఆ వింత మనిషిని చూసి మా గూడెంలో గల చెంచులు భయంతో తొలువ ప్రక్క పరుగులు తీశారు. ఇంతలో అతని ఎదురుగా మా గూడెంలో ఉండే చెంచులక్ష్మి ధైర్యంగా వెళ్లి అతని ఎదురుగా నిలుచుంది. ఒక్కసారి ఒకరినొకరు దీష్టగా చూసుకున్నారు. పిమ్మట మా చెంచులక్ష్మి, ఆగు స్వామి, ముందుకు వెళ్లకు, మా గూడెం వాసులు నీ ఉగ్ర స్వరూపం చూసి భయంతో పారిపోతున్నారు అంటూ ఆ వింత మనిషికి తన చేతులను అడ్డం పెట్టింది. ఆ సింహరూప మనిషి వెంటనే వెనక్కి వెళ్లిపోయాడు. ఆ మరునాడు సింహరూప మనిషి మా చెంచులక్ష్మి కోసం మరోసారి మా గూడెంలోకి వచ్చాడు. మా చెంచులక్ష్మి దగ్గరకు వచ్చి ఆమెతో ఏదో మాట్లాడి వెళ్లిపోయాడు. అటుపై చెంచులక్ష్మి గూడెం బయట గల తోటలలోకి వెళ్లి తరచూ ఆ సింహరూప మనిషిని కలిసేది. ఇద్దరూ చాలా సమయం తోటలలో గడిపేవారు. ఒకరోజు మా చెంచులక్ష్మి పెద్ద తండ్రి ఒక తోటలో చెంచులక్ష్మి సింహరూప మనిషి కలిసి మాట్లాడుకుంటూ ఉండగా చూశాడు. ఈ విషయం చెంచులక్ష్మి తల్లిదండ్రులకు అతడు చెప్పాడు. అంతా చెంచులక్ష్మి తల్లిదండ్రులు చెంచులక్ష్మిని ఆ సింహరూప మనిషి ఎందుకు నిన్ను కలుస్తున్నాడని నిలదీశారు. అందుకు చెంచులక్ష్మి విచారవదనంతో ఈ విధంగా చెప్పింది. నేను వైకుంఠ వాసిని, శ్రీ మహావిష్ణువు భార్యను. నా పేరు మహాలక్ష్మి. నా భర్త వైకుంఠం విడిచి సింహపుతల గల మనిషి రూపంతో భూమిపై అడవుల్లో ఉగ్రరూపంతో సంచరిస్తున్నాడని, మానవ రూపంలో భూమిపైకి వెళ్లి నీ భర్తను వెదికి పట్టుకుని శాంతింపజేసుకుని తిరిగి వైకుంఠానికి తీసుకురమ్మని నారదునితో పాటు దేవతలందరూ వచ్చి నన్ను కోరారు. అప్పుడు నేను సాధారణ మానవ స్త్రీ రూపం దాల్చి ఈ చెంచుగూడెంలో అడుగు పెట్టాను. నా భర్త కోసం వెతుకుతున్న నన్ను చూసి ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావని చెప్పి మీరు నాకు మీ ఇంట్లో ఆశ్రయమిచ్చి నన్ను మీ కుమార్తెగా తలచి ఆదరించారు. నా పేరు మీకు లక్ష్మి అని చెప్పగా మీరు చెంచులతో ఉన్న నీ పేరు ఇక చెంచులక్ష్మిగా పిలుస్తామని అన్నారు. ఆ సింహపు తల గల మనిషి మానవ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు, అతడే నా భర్త. ఉగ్రంగా ఉన్న నా భర్తను మెల్లగా శాంతి పరిచేందుకే నేను తరచూ అతన్ని కలుస్తున్నాను. ఇదే నా కథ అని చెంచులక్ష్మి తల్లిదండ్రులకు తెలియజేసింది. అంతా చెంచులక్ష్మి తల్లిదండ్రులు, అమ్మా, మేము చెంచులం, మాకు ఈ మహావిష్ణువు ఎవరో లక్ష్మి అంటే ఎవరో కూడా తెలియదు. మేము కొండ దేవతను కొలుస్తాము. మాకు సర్వస్వం ఆ దేవతే. ఆ సింహరూపంలో ఉన్న మనిషితో జాగ్రత్త తల్లి. అలాంటి వింత వింత జంతువులు ఈ కొండ కొనల్లో తరచూ తిరుగుతూ ఉంటాయి. అందువల్ల ఆ వింత జంతువుల జోలికి వెళ్లవద్దని చెంచులక్ష్మికి ఆమె తల్లిదండ్రులు చెప్పారు. అనంతరం ఆ సింహరూపం మనిషి కొంతకాలం చెంచుగూడెం వైపు రాలేదు. దీనితో చెంచులక్ష్మి కొంత వ్యధ చెందింది. ఆ సింహరూప మనిషి విగ్రహం తయారు చేసి నిత్యం పూజించేది. ఒకరోజు ఆ సింహరూప మనిషి చెంచులక్ష్మికి స్వప్నంలో దర్శనమిచ్చాడు. అతని ఉగ్రరూపం చూసి చెంచులక్ష్మి ఉలిక్కి పడింది. ఆ సింహరూప మనిషిని ఎలాగైనా వెతికి పట్టుకోవాలని నిశ్చయించుకుంది. ప్రతిరోజు కొండల్లో గుట్టల్లో తిరుగుతూ ఆ సింహపు తల మనిషి గురించి వెదకసాగేది. ఒకరోజు చెంచులక్ష్మికి ఒక గుహలో ఆ సింహరూప మనిషి దర్శనమయ్యింది. చెంచులక్ష్మి ఆ సింహరూప మనిషిని చూసి ఎంతో ఆనందంతో మాట్లాడింది. చెంచులక్ష్మిని చూచిన పిదప ఆ సింహరూప మనిషిలో ఉగ్రరూపం పోయి ఎంతో శాంత స్వభావం కనపడింది. ఒకరోజు ఆ సింహరూప మనిషి మా చెంచులక్ష్మికి ఒక పూలమాల ఇస్తూ మనం వివాహం చేసుకుందామని చెప్పాడు. అంత చెంచులక్ష్మి, మీరు మా గూడెం వచ్చి మా తల్లిదండ్రులతో మాట్లాడమని ఆ సింహరూప మనిషికి తెలిపింది. ఆ మరునాడు సింహరూప మనిషి చెంచులక్ష్మితో కలిసి వచ్చి చెంచులక్ష్మి తల్లిదండ్రులను కలిసి, నేను చెంచులక్ష్మి ఒక అవతార కార్యంలో ఉన్నాం. మాది జన్మ జన్మల బంధం. మేము వైకుంఠ వాసులం. ప్రస్తుతం భూమిపై ఉన్నాం కావున భూలోక వాసులం. మేము భూమిపై ఉన్నాం కావున భూలోక వాసుల సంప్రదాయాలను పాటించాలి. నా పేరు నరసింహం. మా ఇద్దరికి వివాహం జరిపించమని నరసింహస్వామి చెంచులక్ష్మి తల్లిదండ్రులను కోరాడు. అంత చెంచులక్ష్మి తండ్రి, దొరా, మా చెంచులక్ష్మి నీపై మనసు పడేట్లుగా ఇదివరకే మాకు చెప్పింది. మీ అవతార విషయాలు, జన్మ జన్మల బంధాల గురించి మీరు చెప్పినా మాకు
తెలియదు. మేము కొండ జాతి వాళ్లం. మాకు సర్వస్వం కొండ దేవతే. ఆమెయే మాకు కొండంత అండ. అయితే నువ్వు మా చెంచులతో కలవాలంటే మా కుల కట్టుబాట్ల ప్రకారం నీకు కొన్ని పరీక్షలు పెడతాం. ఆ పరీక్షల్లో నీవు నెగ్గితే మా కుమార్తె చెంచులక్ష్మిని నీకిచ్చి పెళ్లి చేస్తాం అని నరసింహస్వామికి చెంచులక్ష్మి తండ్రి తెలియజేశాడు. అందుకు నరసింహస్వామి తన అంగీకారాన్ని తెలిపాడు. అనంతరం ముందుగా నరసింహస్వామిని ఒక ఏనుగు వద్దకు తీసుకుని వెళ్లి దాన్ని మచ్చిక చేసుకుని లొంగ తీసుకోమని అన్నారు. ఆ ఏనుగు నరసింహస్వామిని చూడగానే కాళ్లు పైకి ఎత్తి నరసింహస్వామికి నమస్కరించి వెళ్లిపోయింది. ఆ మరునాడు చెంచులు నరసింహస్వామిని పులితో పోరాటం చేయమన్నారు. ఆ పులి నరసింహస్వామిలో గల సింహాకృతి చూసి వెనుకకు మళ్లింది. ఆ తరువాత చెంచులక్ష్మి తన తల్లిదండ్రుల సమక్షంలో చెట్టులు లెక్కగలవా ఓ నరహరి, కొండలు లెక్కగలవా అని ప్రశ్నించింది. నరసింహుడు ఆమె కోరిక ప్రకారం చెట్టులు కొండలు ఎక్కి ఆమెను ఆమె తల్లిదండ్రులను తృప్తిపరిచాడు. ఆ మరునాడు తమ పరీక్షలలో నెగ్గిన నరసింహుని అభినందిస్తూ చెంచులక్ష్మి తల్లిదండ్రులు చెంచులక్ష్మిని ఇచ్చి నరసింహునికి వివాహం చేయుటకు అంగీకరించారు. పిమ్మట చెంచులక్ష్మి తండ్రి చెంచు జాతి వారి పురోహితుని కలిసి చెంచులక్ష్మి నరసింహుల వివాహానికి ముహూర్తం నిర్ణయించమని వధూవరులిద్దరూ దేవతా స్వరూపాలని మా కుమార్తె చెంచులక్ష్మి మాకు చెప్పింది. కాబట్టి దేవతలకు సరిపడే మంచి ముహూర్తం నిశ్చయించండి అని చెంచులక్ష్మి తండ్రి ఆ చెంచు పురోహితుని కోరాడు. అంతా ఆ పురోహితుడు ఒక మంచి ముహూర్తం నిర్ణయించి చెంచులక్ష్మి తండ్రితో, ఇది చెంచుల వివాహం కాదు, కాబట్టి చెంచుల పద్ధతిలో వివాహం చేయవద్దు. ఇది దేవత వివాహం. కాబట్టి యథాశాస్త్రీయంగా వైదిక వివాహ సాంప్రదాయాల పద్ధతిలో ఈ వివాహాన్ని జరిపించండి అని చెంచులక్ష్మి తండ్రికి చెంచు పురోహితుడు తెలిపాడు. అనంతరం చెంచులక్ష్మి పెళ్లికి మా గూడెంలోని వారు ఘనంగా ఏర్పాట్లు చేశారు. కొండదేవత గుడి వద్ద ఈ పెళ్లి చేయాలని నిర్ణయించారు. చెంచులక్ష్మి పెళ్లికి రమ్మని మా గూడెంలో వారినందరినీ మేళతాళాలతో వెళ్లి మా గూడెం స్త్రీలు ఆహ్వానించారు. పెళ్లి విందు కోసం, అతిథుల భోజనాల కోసం మా గూడెంలో స్త్రీలు జొన్నలు, పప్పులు సిద్ధం చేశారు. చెంచులక్ష్మి తల్లిదండ్రులు మేళతాళాలతో నరసింహదేవుడు ఉండే గుహకు వెళ్లి వివాహానికి రమ్మని తమ ఆతిథ్యం స్వీకరించి తమ కుమార్తె చెంచులక్ష్మిని వివాహం చేసుకోమని లాంఛనంగా కోరారు. వివాహం రోజున నరసింహదేవుడు మేళతాళాలతో దేవతలందరూ వెంటరాగా పెళ్లి జరిగే స్థలానికి చేరుకున్నారని మాకు మా గ్రామ పెద్దలు కొందరు చెప్పారు. కొంతమందికి వారు అప్పుడప్పుడు దేవతామూర్తులుగా దర్శనమిచ్చారని కూడా మా కుల పెద్దలు చెప్పారు. కానీ పెళ్లి జరిగే స్థలానికి మాత్రం అందరూ మారువేషాలలో నరసింహదేవుని వెంట వచ్చారు. అందువల్ల మేము ఎవరిని దేవతలుగా పోల్చలేకపోయాం. ముందుగా నరసింహదేవుడు వేద పురోహితుడు మంత్రాలను చదువుతుండగా పువ్వులు, సమిధులు అగ్నిగుండంలో వేశాడు. దీనిని స్నాతకము అని అంటారని అక్కడ వారు మాకు చెప్పారు. ఆ తరువాత చెంచులక్ష్మి తల్లిదండ్రులు నరసింహదేవుని పాదాలు కడిగి అతనికి నమస్కరించారు. పిమ్మట మా చెంచులక్ష్మిని ఆమె మేనమామలు బుట్టలో కూర్చోబెట్టి పెళ్లి మండపానికి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత నరసింహదేవుని మా చెంచులక్ష్మిలను పెళ్లిపేటల మీద వేద పండితుల వారు మంత్రాలను చదువుతూ కూర్చోబెట్టారు. ఆ తర్వాత సుముహూర్తం సమయం వచ్చింది. అప్పుడు వేద పండితుల వారు నూతన వధూరులతో ఒకరి తల మీద మరి ఒకరి చేత జీలకర్ర బెల్లం పెట్టించారు. పిమ్మట నరసింహదేవుడు చెంచులక్ష్మిల చేతులను కలశం మీద పెట్టి ఒకరి చేతిలో మరి ఒకరి చేతిని పెనవేసి పాణిగ్రహం చేయించారు. అటుపై ఇద్దరు కొంగులను ముడివేశారు. ఆ పైన నరసింహదేవుడు మా చెంచులక్ష్మి మెడలో మంగళసూత్రాన్ని వేదమంత్రాల మేళతాళాల మధ్య కట్టాడు. అనంతరం మా చెంచులక్ష్మి నరసింహదేవుని మెడలో పూలమాల వేసింది. అలాగే నరసింహదేవుడు మా చెంచులక్ష్మి మెడలో కూడా పూలమాల వేశాడు. ఆ తరువాత కన్నులకు విందు కలిగేటట్లుగా చెంచులక్ష్మి నరసింహదేవులకు తలంబ్రాల వేడుక జరిగింది. అటు పిమ్మట చెంచులక్ష్మి నరసింహులు యజ్ఞగుండంలో పళ్ళు పూలు వేసి పూర్ణాహుతి కార్యక్రమం చేశారు. అనంతరం నరసింహదేవుని చేత పురోహితుల వారు యజ్ఞగుండంలో ఏకధారిగా నెయ్యి పోయించారు. ఆ తర్వాత నరసింహదేవుడు చెంచులక్ష్మిలు హోమగుండం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశారు. అటుపై చెంచులక్ష్మి నరసింహులు వేద పురోహితునికి మిగిలిన వారందరికీ నమస్కరించి ఆశీర్వాదం పొందారు. ఆ తరువాత కొండదేవతకు మొక్కారు. అటు పిమ్మట నూతన దంపతులు మా గూడెంలోకి వచ్చారు. మా గూడెంలో గల వేరే గుడిని కూడా చూశారు. అనంతరం నరసింహదేవుని
చెంచు లక్ష్మిలను పల్లకిలో కూర్చునబెట్టి మా గ్రామమంతా తిరుగుతూ ఆనందంగా ఊరేగింపు జరిపాం. ఊరేగింపు పూర్తి కాగానే మా గూడెంలో వారు నాట్యం చేస్తూ నరసింహదేవునికి చెంచు లక్ష్మిలకు వినోదం కలిగించారు. అనంతరం మా గ్రామంలోని వారందరికీ రకరకాల వంటకాలతో మధురంగా వండిన పదార్థాలతో విందు భోజనం ఏర్పాటు చేశాము. ఆ రోజు సాయంత్రం చెంచులక్ష్మి తల్లిదండ్రులు నరసింహదేవునికి చెంచులక్ష్మిలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఆ రోజు మా చెంచులక్ష్మి దేవతామూర్తి వలె అలంకరించుకుని నరసింహదేవుని ప్రక్కన నిల్చుండగా మాకందరికీ ఎంతో ఆనందం కలిగింది. అటు పిమ్మట నరసింహదేవునికి చెంచులక్ష్మికి హారతి ఇప్పించారు. ఆ జంటను చూచి మా గూడెంలో వారు ఎంతో పొంగిపోయారు. ఆ విందు సమయంలో నరసింహదేవుడు మా చెంచులక్ష్మి మెడలో ఒక ముత్యాల హారాన్ని అలంకరించి మాకెంతో సంతోషం కలిగించాడు. అనంతరం నరసింహదేవుడు మా చెంచు జాతి వారికి ఆశీర్వాదాలు అందజేస్తూ, ఓ మహానుభావులారా, మీ అందరితో బంధుత్వం పొందినందుకు, మీ ఇంటి అల్లుడినైనందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా ఈ వివాహ సందర్భంగా చెంచుజాతి ముల్లోకాల్లో ప్రసిద్ధి చెంది ఎంతో అభివృద్ధిని సాధిస్తుంది. చెంచులక్ష్మి నరసింహుల కళ్యాణం ఒక గొప్ప పురాణ గాథగా తరతరాలు చెప్పుకుంటారు. చెంచులు మమ్మల్ని దర్శించేందుకు వీలుగా చెంచులక్ష్మి సమేతంగా ఒక పుణ్యక్షేత్రంలో కొలువై ఉంటానని, తమ కళ్యాణం వీక్షించిన వారందరూ సర్వశుభాలు పొందగలరని నరసింహస్వామి చెంచులను ఆశీర్వదించారు. అటు పిమ్మట చెంచులక్ష్మి తల్లిదండ్రులు నరసింహదేవునికి చెంచులక్ష్మిని అప్పగిస్తూ కన్నీటితో, దొరా, చెంచులక్ష్మి మా కన్న కూతురు కాకపోయినా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాం. మా పిల్లలను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండు. మీరు దేవతాలోకానికి వెళ్లిపోతే ఇక మీరు మాకు కనపడు అని అన్నారు. అప్పుడు చెంచులక్ష్మి తల్లిదండ్రులకు నమస్కరిస్తూ, అయ్యా, నా భర్తకే వెతుకుతున్న నాకు మీరు ఆశ్రయం కల్పించి ఎంతో ఆదరించారు. మీ చేతుల మీదుగా నా వివాహం జరిపించారు. తద్వారా మీరందరూ ధన్యత పొంది పుణ్యలోకాల ప్రాప్తి పొందగలరు. నేను ఏనాడు చెంచు జాతి వారిని మరువను. హక్కును చేర్చుకుని మీ కోరికలు తీరుస్తాను. చెంచు జాతిని ఎప్పటికీ కూడా కనిపెట్టుకుని ఉంటాను. నరసింహస్వామి ఇకపై చెంచు లక్ష్మి సమేత నరసింహుడిగా కీర్తి నొంది ఆ పేరుతో పూజింపబడతాడు అని చెంచులక్ష్మి తమ తల్లిదండ్రులకు తెలిపింది. అనంతరం చెంచులక్ష్మి నరసింహులు చెంచుగూడెం వదిలి వెళ్లారు. ఆ ప్రక్కగా గల వేరే ప్రాంతంలో ఒక గృహంలో కాపురం పెట్టుకున్నారు. ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందంగా ఉల్లాసంగా జీవితాన్ని గడుపుతూ సంతోషంగా రోజులు వెళ్లదీస్తున్నారు. దొరా, ఈ విధంగా ఆ సింహోపతల మనిషికి మా చెంచులక్ష్మికి ఘనంగా వివాహం జరిపించాం అని చెంచులు శ్రీపాదుల వారికి తెలియజేశారు. అప్పుడు శ్రీపాదుల వారు ఆ చెంచు యువకులతో, మీరు వెళ్లి ఆ నరసింహదేవుని చెంచు లక్ష్మిలను నా దగ్గరకు తీసుకుని వస్తారా? ఆ దంపతులను నేను కూడా చూసి ఆశీర్వదిస్తాను అని అన్నారు. అప్పుడు చెంచు యువకులు, దొరా, అదేమంత గొప్ప భాగ్యం. ఇప్పుడే వెళ్లి నరసింహదేవుని మీ వద్దకు తీసుకుని వస్తామని ఆ చెంచు యువకులు శ్రీపాదుల వారికి చెప్పారు. వెంటనే చెంచులక్ష్మి తండ్రి మరో గూడెం పెద్ద చెంచుగూడెంలోకి వెళ్లారు. అక్కడ నరసింహదేవుని ఇంటి వద్దకు వెళ్లి పీఠికాపురం నుండి దత్తస్వరూపుడైన శ్రీపాద శ్రీవల్లభస్వామి మన గూడెం దగ్గర గల భూముల వద్దకు వచ్చారు. ఆ స్వామి మీ దంపతులను చూడాలని అంటున్నారు. కావున మనం ఆ స్వామి వద్దకు వెళ్లి వద్దాం రండి అని గూడెం పెద్దలు నరసింహదేవునికి చెంచులక్ష్మికి తెలిపారు. అంతా నరసింహదేవుడు చెంచులక్ష్మి ఆ గూడెం పెద్దలతో పాటు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి వద్దకు వచ్చారు. శ్రీపాదుడు నరసింహదేవుడు ఒకరినొకరు తీక్షణంగా చూసుకున్నారు. నరసింహదేవునికి శ్రీపాదునిలో శ్రీ మహావిష్ణు అవతారమైన దత్తాత్రేయుడు శ్రీ మహావిష్ణువు కూడా ఏకకాలంలో ఒక్క మెరుపులా గోచరించారు. శ్రీపాదుల వారు మాత్రం తమకు ఏమీ తెలియనట్లుగా ఉండి, నరసింహదేవుని పూర్వయుగమందలి నృసింహుడవు నీవేనా? ఈ చెంచులక్ష్మి నీ భార్యయే కదా? హిరణ్యకశిపుని వధించి ప్రహ్లాదుని రక్షించినది నీవేనా అని శ్రీపాదుల వారు నరసింహదేవుని ప్రశ్నించారు. అప్పుడు నరసింహదేవుడు చేతులు పైకెత్తి, ఆ పూర్వయుగంలో నరసింహుడను నేనే 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 అని 3 సార్లు నరసింహదేవుడు చెప్పాడు. విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుటకై హిరణ్యకశిపునికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరమునకు భంగం కాకుండా నేను మృగ మనుష్య ఆకారం దాల్చి హిరణ్యకశిపుని వధించి ప్రహ్లాదుని రక్షించాను. ఉగ్ర స్వరూపుడినై రాజభవనం నుండి బయటకు వచ్చి అడవిదారి పెట్టాను. నా ఉగ్ర స్వరూపమును ఉపసంహరించి శాంతిని నెలకొల్పమని నన్ను ఋషులు అడవుల్లో కోరారు. అయినా నా యొక్క ఉగ్రస్వరూపం తగ్గలేదు.
అడవుల్లో ఎంతో కాలం అటు ఇటు తిరుగుచూ ఈ చెంచులగూడెం వైపు రాగా ఇక్కడ నాకు చెంచులక్ష్మి తారసపడింది. మేము ఒకరినొకరు చూసుకుని మేము లక్ష్మీనారాయణులమని తెలుసుకున్నాము. చెంచులక్ష్మిని చూడగానే నా మనస్సు కూతుపడింది. అటుపై ఈ చెంచుగూడెం పెద్దలు మాకు వివాహం జరిపించారు. నేను ఇప్పుడు చెంచులక్ష్మితో కూడి ఈ గూడెంలో కాపురముంటున్నాను. ఇది నా యొక్క ప్రస్తుత చరిత్ర అని నరసింహదేవుడు శ్రీపాదుల వారికి తెలియజేశాడు. ఇంకా నరసింహదేవుడు, శ్రీపాద, నా అవతార కార్యం ముగిసినది. అందువల్ల నా మూల విరాట్ శ్రీ మహావిష్ణువులో నీ నుండి ఐక్యమవ్వాలని మేము నిర్ణయించుకున్నామని నరసింహదేవుడు శ్రీపాదుల వారికి తన మనోగతాన్ని వివరించాడు. అంత శ్రీపాదుల వారు తథాస్తు నరసింహదేవ అని అన్నారు. అంత చెంచులక్ష్మి శ్రీ నరసింహదేవుడు జ్యోతి రూపములతో శ్రీపాదుల వారిలో ప్రవేశించి మహావిష్ణువులో ఐక్యమయ్యారు. అనంతరం చెంచులందరూ జ్యోతి రూపములు అంతర్ధానమై శ్రీ మహావిష్ణువును చేరుకున్నారు. ఈ చిత్రమంతా కన్నులారా వీక్షించిన నరసింహవర్మ ఇది కలయా, వైష్ణవ మాయా అని అనుకున్నాడు. శ్రీపాదుల వారు ఇక్కడే నీకు నరసింహదేవుని దర్శనం కాగలదని ఎందుకన్నారో చివరి అంకంలో నరసింహవర్మకు అర్థమయ్యింది. తన ఇష్టదైవాన్ని చూపించిన శ్రీపాదుల వారికి మనస్సులో వర్మ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అంత శ్రీపాదుల వారు నరసింహవర్మను చూచి, తాత, ఇటువంటి చిత్ర విచిత్రములు ఏ యుగములను జరగలేదు. ఈ విధమైన చిత్రాతి విచిత్రములు జరిగిన నీ భూముల గల గ్రామము నేటి నుండి చిత్రవాడగా పిలువబడుతుందని శ్రీపాదుల వారు నరసింహవర్మతో అన్నారు. అంత నరసింహవర్మ, శ్రీపాద, నీ అవతార కార్యములో ఇటువంటి లీలలు చమత్కారములు కోకొల్లలుగా జరిగినవి. అవన్నీ స్వయంగా నేను నా కళ్ళతో వీక్షించాను. ఇంతటి గొప్ప అదృష్టాన్ని నాకు కట్టబెట్టిన నీకు శతకోటి ధన్యవాదములు అంటూ నరసింహవర్మ శ్రీపాదుల వారికి నమస్కరించాడు. అటు పిమ్మట శ్రీపాదుడు నరసింహవర్మ తమ జోడు గుర్రాల బండినెక్కి మరోసారి ప్రకృతి అందాలను తిలకిస్తూ జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ పీఠికాపురంలో వారి గృహములకు చేరారు. చిత్రవాడ గ్రామం 5 కిలోమీటర్ల దూరంలో పీఠికాపురానికి సమీపంలో ఉంటుంది. కాలక్రమేణా చిత్రవాడ గ్రామం పేరు చిత్రాడగా మారింది. ఇప్పుడు ఈ గ్రామాన్ని అందరూ చిత్రాడ అనే పేరుతో పిలుస్తున్నారు. మనం చెంచులక్ష్మి యొక్క పురాణగాథ విన్నాం కదా. ఆ చెంచులక్ష్మి పురాణగాథకు తగిన ఆధారాలు అహోబిలంలో ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అహోబిలం అనే నరసింహస్వామి వారి పుణ్యక్షేత్రం ఉంది. ఇది స్వయంభూ నరసింహస్వామి వారి మహామహిమాన్వితమైన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం ఆటవిక ప్రాంతం. ఇక్కడ కొండలు గుట్టలు మధ్య ఈ క్షేత్రం నెలకొని ఉంది. అహోబిల క్షేత్రంలో నవనరసింహుల క్షేత్రాలున్నాయి. ఈ క్షేత్రాలలో కొన్ని అహోబిలం కొండపైన, కొన్ని అహోబిలం కొండ క్రింద ఉన్నాయి. కొండ మీద క్షేత్రాలను ఎగువ అహోబిలం అంటారు. కొండ కింద ఉన్న క్షేత్రాలను దిగువ అహోబిలం అంటారు. దిగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహుల వారి దేవాలయం ఉంది. ఇది పురాణ ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఈ క్షేత్రాన్ని పద్మావతి దేవిని వివాహమాడడానికి ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వాముల వారిని ప్రతిష్ఠించి దర్శించి పూజలు చేశారు. అనంతరం ఇక్కడ దేవాలయం నిర్మించబడింది. ఈ అహోబిలంలో గల ఈ ఆలయాన్ని అహోబిల లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయమని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారిని అమృతవల్లి అనే పేరుతో పిలుస్తారు. దట్టమైన అటవీ కొండగుట్ల ప్రాంతం మధ్య ఎగువ అహోబిలంలో ఉగ్రస్తంభం ఉంటుంది. ఇది ఎత్తైన కొండ. ఈ కొండపై పూర్వకాలంలో హిరణ్యకశిపుని భవనం ఉండేది. ఆ కొండపైన చిట్టచివరి భాగంలో గంటలు జెండాలు కట్టబడి ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడే నరసింహస్వామి ఉగ్రరూపంలో ప్రత్యక్షమయ్యారు. అక్కడే హిరణ్యకశిపుని వధించి నరసింహస్వామి ప్రహ్లాదుని రక్షించారు. అందుకే నరసింహస్వామి ఉగ్రస్వరూపంతో ఇక్కడ ప్రత్యక్షమైన కారణంగా ఈ ప్రాంతాన్ని ఉగ్రస్తంభం అని పిలుస్తారు. మహాక్రూరుడు దుర్మార్గుడు అయిన హిరణ్యకశిపుని వధించిన నరసింహస్వామి వారిని చూచి మునులు దేవతలు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం అహోబలః 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 అని కీర్తించారు. హిరణ్యకశిపుని వధించిన పిమ్మట నరసింహస్వామి వారు ఉగ్రస్వరూపంతో కొండకు దిగి వచ్చారు. కొండకు దిగి వచ్చిన పిమ్మట అక్కడ నవనరసింహ క్షేత్రాలు వివిధ కారణాల వల్ల ఏర్పడ్డాయి. నవనరసింహ క్షేత్రాల్లో ముందుగా జ్వాలా నరసింహస్వామి వారి క్షేత్రం గురించి తెలుసుకుందాం.
హిరణ్యకశిపుని వధించి ప్రహ్లాదుని రక్షించిన పిదప ఉగ్రస్వరూపంతో రగిలిపోతున్న నరసింహస్వామి కొండ దిగి వచ్చి ఇక్కడ స్వయంభూగా ప్రకటితమయ్యారు. జ్వాలలతో ఉన్న ఈ స్వామిని ఇక్కడ జ్వాలా నరసింహస్వామి అని పేరుతో పిలుస్తారు. ఇక్కడ గల కొండల నుండి జాలువారి నీటిలో స్నానం చేస్తే సర్వ రోగాలు నయమవుతాయని భక్తులు భావిస్తుంటారు. ఈ స్వామిని దర్శిస్తే కుజగ్రహ దోషాలతో పాటు అన్ని దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం. మరొక క్షేత్రం మాలోల నరసింహుడు. మా అంటే లక్ష్మీదేవి, లోలుడు అంటే ప్రియుడు. అందుకే ఈ స్వామి మాలోల నరసింహుడు అని పేరు పొందాడు. మొత్తం 9 క్షేత్రాల్లో ఇక్కడే నరసింహస్వామి మహాలక్ష్మి సమేతంగా దర్శనమిస్తాడు. ఈ స్వామిని దర్శిస్తే శుక్రగ్రహ దోషాలు హరిస్తాయి. భార్గవ నరసింహస్వామి. ఇక్కడ అక్షయ తీర్థం ఉంది. ఈ తీర్థం వద్ద పరశురాముడు నరసింహస్వామి వారి దర్శనానికే తపస్సు చేశాడు. నరసింహస్వామి ఇక్కడ పరశురామునికి దర్శనమిచ్చారు. పరశురామునికి మరో పేరు భార్గవరాముడు. అందువల్ల ఇక్కడ ప్రకటితమైన స్వయంభూ నరసింహమూర్తికి భార్గవ నరసింహస్వామి అని పేరు వచ్చింది. ఈ స్వామికి పరశురాముడు పూజలు చేశాడు. ఈ ఆలయాన్ని దర్శిస్తే సూర్యగ్రహ దోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. క్రోడ వరహ నరసింహుడు. సోమకాసురుడు అనే రాక్షసుడు భూమిని వేదాలను అపహరించి పాతాళంలో దాక్కున్నాడు. నరసింహస్వామి వరాహరూపం దాల్చి పాతాళంలో దాగియున్న సోమకాసుని వధించి భూదేవిని వేదాలను రక్షించాడు. ఆ వరాహ నరసింహస్వామి ఇక్కడ వెలిశాడు. ఆ స్వామిని దర్శిస్తే రావుగ్రహ దోషం నివారింపబడుతుంది. అహోబిల ఉగ్ర నరసింహుడు. హిరణ్యకశిపుని వధించిన పిమ్మట తన ఉగ్రరూపమును ఉపసంహరించమని ప్రహ్లాదుడు నరసింహస్వామిని ప్రార్థిస్తూ ఇక్కడ తపస్సు చేశాడు. స్వామి ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి అతన్ని దీవించి ఇక్కడ బిలంలో నరసింహస్వామి స్వయంభూమూర్తిగా వెలిశారు. అందుకే ఈ ప్రాంతాన్ని అహోబిలం అని అంటారు. ఈ స్వామిని దర్శిస్తే గురుగ్రహ దోషాలు పోతాయి. కారంజా నరసింహుడు. కారంజా వృక్షం కింద పద్మాసనంలో నరసింహస్వామి ఇక్కడ దర్శనమిస్తారు. శ్రీ ఆంజనేయ స్వామి వారు ఈ ప్రాంతంలో శ్రీరాముని గురించి తపస్సు చేయగా ఆంజనేయ స్వామి వారికి నరసింహస్వామి దర్శనమిచ్చారు. అప్పుడు ఆంజనేయ స్వామి, నేను శ్రీరాముని గురించి తపస్సు చేస్తే నరసింహస్వామిగా మీరు వచ్చారేమిటి అని నరసింహస్వామిని ప్రశ్నించాడు. అంత నరసింహస్వామి శ్రీరాముడైనా నరసింహుడైనా ఒక్కటేనని భేదమేమీ లేదని చెప్పి ఆంజనేయ స్వామి వారికి చేతిలో ధనుస్సు దర్శించి దర్శనమిచ్చారు. ఈ స్వామిని దర్శిస్తే చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. చిత్రవట నరసింహస్వామి. ఈ ఆలయంలో నరసింహస్వామి అభయహస్తాలతో దర్శనమిస్తారు. ఆహా ఓహ్వా అనే 2 గంధర్వులు స్వామి కోసం వేగంగా నృత్యం చేస్తూ తపస్సు చేశారు. వారి నృత్యానికి సంతసించి నరసింహస్వామి వారు ఇక్కడ వారికి దర్శనమిచ్చి వారి శాపాలను తొలగించారు. కిన్నెర కింపురుషాదులతో నారద తుంబుర్లు కూడా ఇక్కడ గానం చేసి స్వామిని సంతోషపరిచారు. ఇక్కడ సంగీతాన్ని ఆస్వాదించి స్వామి ఎంతో శాంతంగా ఆనందంగా నరసింహస్వామి వారు ఉన్నారు. నరసింహస్వామి వారి శాంత స్వరూపం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. ఈ స్వామిని దర్శిస్తే కేతుగ్రహ బాధలు తొలగిపోతాయి. యోగానంద నరసింహుడు. మనస్సు చించలించిన బ్రహ్మదేవుడు ఇక్కడ నరసింహస్వామి వారి గూర్చి తపస్సు చేశాడు. ఇక్కడ బ్రహ్మకు నరసింహస్వామి వారి దర్శనమిచ్చి అతని మనస్సును స్థిరపరిచి దీవించారు. ఇక్కడ ప్రహ్లాదుడు యోగాభ్యాసం చేస్తే స్వామి ఆనందంతో ప్రహ్లాదునికి ఆశీర్వాదాలు అందజేశారు. యోగాభ్యాసం వల్ల ఆనందము ప్రసాదించే స్వామి కావున ఈ స్వామికి యోగానంద నరసింహస్వామి అని పేరు వచ్చింది. ఈ స్వామిని దర్శిస్తే శనిగ్రహ బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. పావన నరసింహుడు. ఇక్కడ 3 గొప్ప విశేషాలున్నాయి. గరుడదేవుడు శ్రీహరి కోసం ఇక్కడ ఘోర తపస్సు చేశాడు. నరసింహస్వామి వారి రూపంలో గరుత్మంతునికి శ్రీహరి దర్శనమిచ్చారు. ఇక్కడ ఇదొక విశేషం. మరో విశేషం ఏమిటంటే ఇక్కడ భారద్వాజ మహర్షి తన దోషాన్ని పోగొట్టుకునేందుకై శ్రీహరి గూర్చి తపస్సు చేశాడు. శ్రీహరి శ్రీ నరసింహస్వామి వారి రూపంలో దర్శనమిచ్చి ఆ మహర్షి చేసిన పాప పంకిలాన్ని పోగొట్టి అతన్ని పావనం చేశారు. తనను పావనం చేశారు కాబట్టి ఇక్కడ నరసింహస్వామికి పావన నరసింహస్వామి అని భారద్వాజ మహర్షి నామకరణం చేశాడు. ఈ స్వామిని దర్శిస్తే బుధగ్రహ దోషాలు హరిస్తాయి. ఇక చెంచులక్ష్మి విషయం కూడా ఈ దేవాలయంతో ముడిపడి ఉంది. ఈ పావన నరసింహస్వామి ఆలయం పాములేటి అడవుల మధ్యలో
ఉంటుంది. చెంచులు ఈ స్వామివారిని తమ బావగా, ఇంటి అల్లుడిగా భావిస్తారు. ఈ ఆలయంలో నరసింహునితో పాటు చెంచులక్ష్మీదేవి కూడా దర్శనమిస్తుంది. ఈ దేవాలయం బయట కొద్ది దూరంలో అమ్మవారిని తలుచుకుని చెంచులు జంతు బలులు ఇస్తారు. అయితే ఈ మాంసాహారం పావన నరసింహుని వారి దేవాలయం వద్దకు మాత్రం తీసుకుని రారు. ఇక్కడ చెంచులక్ష్మి గల 2 కళ్ళలో ఒక కన్ను భక్తుల వైపు, మరో కన్ను స్వామిని చూస్తూ ఉంటుంది. భక్తుల కోరికలను ఒక కన్నుతో పరిశీలిస్తూ మరో కన్నుతో వారి కోరికలను స్వామివారికి తెలియజేస్తుందని భక్తుల విశ్వాసం. ఈ పావన నరసింహస్వామి దేవాలయానికి ప్రక్కగా చెంచులక్ష్మి గుహ ఉంది. ఈ గుహలో చెంచులక్ష్మికి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ చెంచులక్ష్మి, నరసింహస్వాముల వారి రాతి ప్రతిమలు దర్శనమిస్తాయి. చెంచులు ఈ ప్రాంతంలో చేసిన జంతుబలుల మాంసాన్ని ఈ గుహలో గల నరసింహస్వామి వారికి, చెంచులక్ష్మి వారికి నివేదిస్తారు. ఈ గుహను గవర్నరసింహస్వామి వారి గుహ లేదా చెంచులక్ష్మి గుహ అని అంటారు. చెంచులక్ష్మిని వివాహం చేసుకున్నప్పుడు నరసింహస్వామి వారితో చెంచులు, మేము మాంసాహారులం, మీరు మాంసం తినరు కదా, మా చెంచులక్ష్మిని వివాహం చేసుకుంటే ఎలా అని చెంచులు ప్రశ్నించారట. అప్పుడు నరసింహస్వామి వారు, నేను తిన్నా తినకపోయినా మీ యొక్క నివేదనలు నేను మాంసాహారమైనా స్వీకరిస్తానని చెంచులకు చెప్పారట. అందువల్ల చెంచులు ఇక్కడ మాంసాహారాన్ని నివేదిస్తారని స్థానికులు అంటారు. పావన నరసింహస్వామి, చెంచులక్ష్మి దేవాలయం, చెంచులక్ష్మి గుహల వల్ల మనకి చెంచులక్ష్మి గాథ యథార్థమేనని, సత్య ప్రమాణమేనని అర్థమవుతుంది. మరిన్ని విశేషాలు మరో భాగంలో తెలుసుకుందాం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాదరాజవరద గోవింద గోవింద. దువ్వూరి భాస్కర్రావు. శ్రీమదనంత శ్రీ విభూషిత పప్పల లక్ష్మీ నరసింహ రాజా.